టీవీ7 న్యూస్ కి స్వాగతం. జంట నగరాల్లో ఎండలు మండిపోతున్న తరుణంలో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాహనదారులకు, పాదచారులకు, స్థానిక ప్రజానికానికి ఆదుకోవడం జరుగుతుంది. స్వచ్ఛంద సేవా సంస్థలు, పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా సుమన్ ఆసుపత్రి వారు ప్రత్యేకంగా సేవా దృక్పథంతో 3-వీలర్ ఆటో డ్రైవర్స్ కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఆటో డ్రైవర్స్ కు జ్ఞాన డివల్ స్కూల్ యాజమాన్యం వారు ఉచితంగా కాకి షర్ట్స్ పంపిణీ చేశారు. జగద్గిరిగుట్ట నుండి కుకట్పల్లి రూట్ లో వెళ్లి వచ్చే ప్రతి 3-వీలర్ ఆటో డ్రైవర్స్ కు ఈ చలివేంద్రం కాకి షర్ట్స్ పంపిణీ చేయడంతో జగద్గిరిగుట్ట శ్రీమాత ఆటో స్టాండ్ వారు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమాత ఆటో స్టాండ్ జగద్గిరిగుట్ట గౌరవ అధ్యక్షుడు పంటపిల్లి అర్జున్, అధ్యక్షుడు పాలమూరు భాస్కర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొల్లా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోజేష్, కోశాధికారి ఓర్పు గోపి, అడ్వైజర్స్ ఎత్తిరి గోపి, సిహెచ్ వెంకటేష్, మల్లేష్, మహేందర్ గుప్తా, శ్రీమాత ఆటో యూనియన్ డ్రైవర్స్ కార్యవర్గ సభ్యులు అందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొని దాతలకు అభినందనతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమాత ఆటో స్టాండ్ యూనియన్ అడ్వైజర్ ఎత్తిరి గోపి మరికొందరు నేతలు మీడియాతో మాట్లాడుతూ వారి సేవల్ని కొనియాడారు. ఎల్లవెల్లా ఇలాంటి సేవా దృక్పథంతో ఆటో డ్రైవర్స్ ఆదుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీమాత ఆటో యూనియన్ అడ్వైజర్ గా ఇక్కడికి ఈ మీడియా మిత్రుల తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఇవి పంటపల్లి అర్జున్ గారు గౌరవ అధ్యక్షులు ఉన్నారు. గతంలో 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కుకట్పల్లి టు గుట్ట ఆటోలు నడపడం జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే ఈ డ్రైవర్లందరికీ చలివేంద్రం ఏర్పాటు చేసి మరియు కాకి చుక్కలు కూడా లేవనేసి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక స్కూల్ వాళ్ళు, ఆ స్కూల్ వాళ్లకు మరియు చలివేంద్రం పెట్టిన స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా శ్రీ మాతా ఆటో యూనియన్ డ్రైవర్స్ అందరి తరఫున పేరు పేరున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా డ్రైవర్లకు అండదండలతో మీరు అందరూ కూడా ఉండాలనేసి కూడా మీడియా మిత్రుల తరఫున కోరడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మల్టీమీడియా వారికి మరియు నమస్కారం. శ్రీ మాతా ఆటో యూనియన్ గుట్ట టు కుకట్పల్లి గత 20 సంవత్సరాల నుంచి 20 నుంచి 30 సంవత్సరాలు అవుతుంది మేము యూనియన్ పెట్టి స్థానికంగా ఆటో నడుపుకుంటూ నిన్న జరిగినటువంటి ఉగాది పురస్కారంలో భాగంగా శ్రీ జ్ఞానాడి స్కూల్ వైస్ చైర్మన్ రమణ సార్ గారు మా యూనియన్కి కాకి క్లాత్ ఇవ్వడం జరిగింది. మరొక విషయం ఏంటంటే సుమన్ హాస్పిటల్ డాక్టర్ ఎన్ఎస్సిఆర్ ట్రస్ట్ వారు మాకు చలివేంద్రం పెట్టించడం జరిగింది. దానికి ముఖ్య నాయకులు మా గౌరవ అధ్యక్షులు పంటపల్లి అర్జున్ గారు, మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు గొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు, మా జిఎస్ గారు, మోజేష్ గారు, మా క్యాషియర్ వర్షాల గోపి గారు, మరియు మా అడ్వైజర్లు, మా డ్రైవర్లు, తోటి మిత్రులు, తమ్ముళ్ళు, అన్నలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావున లీడర్లకు కానీ, ట్రస్ట్ వారికి కానీ, స్కూల్ సార్కి కానీ మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ భాస్కర్, పాలమూరి యూనియన్ ప్రెసిడెంట్. శ్రీ మాతా ఆటో స్టాండ్ యూనియన్ డ్రైవర్లు గౌరవ అధ్యక్షులు పంటపల్లి అర్జున్ గారు, ప్రెసిడెంట్ గారు పాలమూరి భాస్కర్ గౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, జిఎస్ మోజెస్ అన్న, మన క్యాషియర్ గోపి, గత 20 సంవత్సరాల నుంచి మనం కుకట్పల్లి టు ఎదిరిగుట్ట టు ఆటో డ్రైవర్లం. ఇక్కడ మాకు ఉగాది సందర్భంగా మాకు చలివేంద్రము ప్లస్ మన సుమన్ హాస్పిటల్ నుంచి డొనేట్ చేయబడింది. మన కాకి షర్ట్లను జ్ఞాన డివల్ స్కూల్ నుంచి డొనేట్ చేయబడింది. ఇక దాని తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మేము శ్రీనివాస్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్. మన డ్రైవర్ తరఫు నుంచి మనకు ట్రస్ట్ నుంచి మొత్తం వచ్చినాయి కాబట్టి మనకు జ్ఞాన డివల్ స్కూల్ నుంచి చెట్టు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఒక చలివేంద్రము ఒక సుమన్ హాస్పిటల్ నుంచి తీసుకోబడింది. మన డ్రైవర్లందరి తరఫు నుంచి హృదయపూర్వక వందనాలు తెలుపుతూ నేను వైస్ ప్రెసిడెంట్ గొల్ల శ్రీనివాస్.